అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. గురురేవో పరో ధర్మో గురురేవా పరాగతి యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ సబ్రహ్మవేత్ పరం ప్రేయ దితి వేదానుశాసనం గురువే పరమధర్మం గురువే పరాగతి. ఎవరికి దేవుడిపై గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్ర్యంతో బాధపడుతూ నైమిషారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్ళు ఆ మంత్ర జపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధి పీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకున్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు, దైవం లేదు, మంత్రం లేదు, పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించుకో అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరకు వెళ్ళి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. గురుభక్తి ఉంటే సరి, ఉపదేశించవచ్చు అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు. మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కరముని. అప్పుడు గాలుడు, మీ పాదజలమే పుణ్యతీర్థం అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ అతను గురునింద చేస్తాడన్న భయంతో మరో దారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డు వచ్చి అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్ళి, గాలుడికి ఎలా సిద్ధి కలిగింది, నాకు ఎందుకు కాలేదు అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు, నీకు దైవంపైనే గాని గురువు పట్ల నమ్మకం లేనందుకు అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్యనదీ తీరానికి వెళ్ళి గురువు దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.